డిఎస్సీపై విద్యార్థులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. డిఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టును ఆశ్రయించారు. 18 నుంచే డిఎస్సీ పరీక్షలు ప్రారంభం కానుండడం, హైకోర్టు అదే రోజు కేసును విచారించనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నిరుద్యోగుల ఉద్యమ సెగ ఢిల్లీకి తాకింది. జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగులు ధర్నా చేశారు. డిఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని అవిశ్రాంత పోరాటం చేస్తున్న అభ్యర్థులు చివరికి హైకోర్టు మెట్లెక్కారు. పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థుల తరపున అడ్వకేట్ కె కరుణసాగర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ను హైకోర్టు విచారించనుంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వలేదని, సిలబస్ అత్యధికంగా ఉండడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 18 నుంచే డిఎస్సీ పరీక్షలు ప్రారంభం కానుండడం, హైకోర్టు అదే రోజు కేసును విచారించనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు రాష్ట్రంలో ఎగసిన నిరుద్యోగ ఉద్యమ సగ ఢిల్లీని తాకింది. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్లో తెలంగాణ నిరుద్యోగులు ధర్నాకు దిగారు. నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరుద్యోగులు ఆందోళనలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని మోతీలాల్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీకి వచ్చే నిరసన తెలుపుతున్నామన్నారు. నిరుద్యోగులు స్వచ్ఛందంగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం రాజకీయ రంగు పులుముకుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పకపోతే మోకాళ్లపై కూర్చోబెడతామని మోతీలాల్ హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిమాండ్లను పరిష్కరించాలన్నారు. లేకుంటే ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. గత 25 రోజులుగా ఈ 6 నెలల నుంచి నిరుద్యోగులు వెయిట్ చేసి రిప్రజెంటేషన్లు ఇచ్చి నిరుద్యోగుల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ తన యొక్క మేనిఫెస్టోలో ఏవైతే చెప్పిందో అవి నెరవేర్చాలని చెప్పేసి వివిధ మార్గాల్లో రిప్రజెంటేషన్ ఇవ్వటాలు, ధర్నాలు చేయటాలు, ముట్టడి చేయటాలు, దీక్షలు చేయటాలు, నాతో పాటు ఆమరణ నిరాదీక్ష కూడా చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ప్రభుత్వము ఈ నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాల్సింది పోయి లాఠీ చార్జీలు చేయటం, పిడిగుద్దులు గుద్దటం, మీడియా మీద చేయటం, ఎక్కడికక్కడ 144 సెక్షన్ వేయటం, దిల్సుఖ్ నగర్ బంద్ చేయటం, అశోక్ నగర్ బంద్ చేయటం, ఇట్లా అరాచకాలు ఒకవైపు ప్రజాపాలన చెప్తూ ఇంకో సైడు మొత్తం అరాచక పాలన అనేది చేస్తుంది. ఒక మోనార్కీ టైప్ గా ప్రవర్తిస్తుంది. ఈ యొక్క చర్యలను మేము ఖండించడానికి తెలంగాణలో అన్ని రకాల ప్రయత్నాలు చేసి లాస్ట్కి ఇప్పుడు ఢిల్లీ వచ్చినాం. మిత్రులారా, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులారా, రేపటి నుంచి మీరు రండి, తరలి రండి. అక్కడైతే వాళ్ళకు మీడియా కంట్రోల్ చేస్తాడు, అక్కడైతే పోలీస్ బలగం ఉంటుంది, అక్కడైతే మనల్ని హాస్టల్ నుంచి బయటకు రానియాడు. కానీ ఇక్కడ ఇదంతా చూడండి, ఈ ప్లేస్ మొత్తం చూడండి, మనం పర్మిషన్ తీసుకున్నాం. మన ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు మొత్తం ఇక్కడ నిండితే దేశం మొత్తమే అల్లాడుతుంది. దేశం మొత్తమే తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడుతుంది. ఈ యొక్క సమస్యను ఖచ్చితంగా పరిష్కారం చేయాల్సిందే. పరిష్కారం చేయకుండా మిస్టర్ రేవంత్ రెడ్డి సోయిలేని సన్నాసి, నా క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేస్తావా నువ్వు? నేను గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలన్నాడు. ఇది గ్రూప్ 4 ఎగ్జామ్ రాసిన పేపర్. ఇది గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినటువంటి, గ్రూప్ 2 అప్లై చేసినటువంటి పేపర్. ఇది గ్రూప్ 1 అప్లై చేసింది రాసింది. ఇది సిగ్నేచర్ తో సహా. ఎగ్జామ్ రాయకపోతే హాల్ టికెట్ మీద సిగ్నేచర్ ఎట్లా చేస్తారు సన్నాసి? నువ్వు మా వెనకాల నువ్వు రాజకీయ, నీకు రంగులు పేయడం నీకు అలవాటు ఉంది, మాకు రంగులు పేయడం అలవాటు లేదు. కడుపు మండి 9 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసి, దాంతో రాష్ట్రంలో చేసి, ముట్టడిలు చేసి, టీఎస్పీఎస్సీ ముట్టడిలు చేసి, టీజీపీఎస్సీ ముట్టడిలు చేసి, ఇటు సైడ్ విద్యాశాఖ ముట్టడిలు చేసి, అక్కడ కూడా నువ్వు స్పందించకుండా నీ యొక్క అరాచకాలను నువ్వు చేస్తూ ఉంటుంటే కడుపు మంటతో ఇక్కడ రావచ్చిన మా నిరుద్యోగులకు న్యాయం జరగాలి. గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి, ఢిల్లీ సాక్షిగా ఢిల్లీ గడ్డ మీద ఉండి నిన్ను మోకాల మీద కూర్చోబెట్టి నిన్ను నిరుద్యోగులకు క్షమాపణ చెప్పే రోజు తీసుకొస్తా. మా డిమాండ్లు పరిష్కారం చేయేంత వరకు ఇక్కడి నుంచి లేవం. నీ ప్రభుత్వాన్ని మెడలు వంచి మోకాల మీద కూర్చోబెట్టి నీకు తగిన బుద్ధి చెప్పకపోతే మేము నిరుద్యోగులమే కాదు, నిరుద్యోగుల సత్తా ఏంటో చూపిస్తాం. అరే మెగా డిఎస్సీ ఎట్లా వేయలేదు, ఎట్లీస్ట్ డిఎస్సీ అయినా పోస్ట్ పోన్ చేయండి అయ్యా. డిఎస్సీ పోస్ట్ పోన్ కూడా చేయడం వచ్చేది కదా నీకు? ఎందుకు అడుగుతాం మేము ఊరికే పోస్ట్ పోన్లు? మేము పోస్ట్ పోన్ అడుగుతున్నాం, మేము ఎగ్జామ్ రాస్తామంటున్నాం, మేమే ఆపేస్తాం. 30,000 ఉద్యోగాలు ఇవ్వమంటున్నాం. గ్రూప్ 1 మినిస్టర్ అంటే నువ్వే మేనిఫెస్టోలో పెట్టింది నువ్వే కదా, మేం కాదు కదా. ఒక సైడు నిరుద్యోగ మిత్రులారా, మనం ఉద్యమం ఎప్పుడైతే పతాక స్థాయికి చేరుకుంటుందో అప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ చెప్పేసి మన ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ డిమాండ్ల గురించి పరిష్కారం చేయకపోతే రాహుల్ గాంధీ ముట్టడి చేస్తాం. రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఎంత బాధ్యత ఉందో రాహుల్ గాంధీ కూడా అంతే బాధ్యత ఉంది. డిఎస్సీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 18న ప్రారంభమై ఆగస్టు 5 వరకు జరుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్స్లో పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. తొలిసారిగా ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 26,000 మంది చొప్పున అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తంగా 2,79,956 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 11 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. ఇప్పటి వరకు 2.2 లక్షల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేశారు. డిఎస్సిలో 11,062 పోస్టులను భర్తీ చేయనుండగా 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 1.61 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జిటి పోస్టులు 6,508 ఉండగా 88,000 మంది పోటీ పడుతున్నారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ 11,000కే పరిమితం చేసింది. సిలబస్ అధికంగా ఉండడం, ప్రిపేర్ అయ్యేందుకు సమయం సరిపోకపోవడంతో డిఎస్సి వాయిదా వేయాలని కొంతకాలంగా అభ్యర్థులు పోరాడుతున్నారు.